సో మరి వెజ్ రవ్వ పునుగులకు కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. వెజ్ రవ్వ పునుగులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 1 కప్పు, ఇడ్లీ రవ్వ 1 కప్పు, మైదా 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన బీన్స్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. శశికళ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే మేడం. సో ఫస్ట్ నూనె డీప్ ఫ్రై చేసుకునే డిష్ కాబట్టి నూనె వేడి చేసుకుందాము. అది వేడే వరకు మనం ఇవన్నీ కలిపేసుకుందాం. ఓకే. ఫస్ట్ ఇడ్లీ పిండి మేడం 2 కప్పులు రవ్వ అయితే 1 కప్పు మినప్పప్పు అలా నానబెట్టుకొని రెడీగా ఉంటుంది కాబట్టి రోజు తినాలంటే పిల్లలు కూడా ఇష్టపడరు కదా, దాన్ని ఇలా కూడా చేయొచ్చు అని ఒక ఐటమ్. మెయిన్ మనకి ఇడ్లీ పిండి కావాలి. ఇడ్లీ పిండి కావాలి. సో ఇడ్లీ పిండి రెడీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇది చేసుకోవచ్చు మనం. ఓకే. ఒక బౌల్లో ఇడ్లీ పిండి తీసుకున్నాం. నెక్స్ట్ దాంట్లో తరిగిన చిన్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు. సో ఇడ్లీ పిండి మామూలుగా మనకి ఒక రోజు ఆగితే కొంచెం పులిసినట్టు అవుతుంది కదా, అలాంటి బాగుంటుందా? టేస్ట్ బాగుంటుంది. సో కొంచెం పులిసింది అయితే బాగుంటుంది. ఓకే. మనది మిక్స్డ్ రవ్వ పునుగు కాబట్టి ఎన్ని ఇష్టం అంటే అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం బీన్స్, ఓకే, కొత్తిమీర, పచ్చిమిర్చి. పెద్దవాళ్ళకైతే ఇష్టపడతారు, చిన్న వాళ్ళకు స్పెషల్గా మనం చేయాలనుకుంటే పచ్చిమిర్చి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో క్యారెట్ తురుము ముక్కలు వస్తే అలా తీసేస్తారు కదా, అందుకని తురుము అయితే ఇంకా తీసే ఛాన్స్ పిండిలో కలిసిపోతుంది కదా. మంచి ఐడియా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సరిపడా ఉప్పు. ఇవన్నీ తీసుకున్నాం కదా, ఇవన్నిటిని మిక్స్ చేసేసుకుందాం. రవ్వ ఏమి యాడ్ చేయక్కర్లేదా? అది జస్ట్ ఊరికే మనము ఇది చూసుకొని అది పునుగులు రావాలంటే బాండింగ్ కోసం జస్ట్ కొద్దిగా మైదా కలుపుకుందాం అంతే. ఓకే. సో పిండి వల్ల ఏమైనా కొంచెం లూజ్ అయితే మైదా యాడ్ చేయొచ్చు. మీరు చక్కగా రెడీ అయ్యి వచ్చారండి. ఏదో పండగ స్పెషల్ లాగా ఉంది. ఎలాగో కార్తీక మాసం కదా, పూజలు అవి చేస్తుంటారా? చేస్తాను. బాగా ఇంట్రెస్టేనా? వంటలు కూడా ఇంట్రెస్టా బాగా మీకు? మీ పెళ్ళి ఎన్నాళ్ళు అయింది? 99లో అయిందా? 99 ఇంచుమించు మీరు కొంచెం జాబ్ మొదలు పెట్టగానే పెళ్ళి అయిపోయింది అనమాట మీకైతే. దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సరిపోయిందా కన్సిస్టెన్సీ? సరిపోయింది. మనం ఇలా పెట్టుకుంటే ఇలా ముద్దలాగా రావాలి. ఓకే. అలా వస్తే లేకపోతే ఆయిల్లో విడివిడిగా వెళ్ళిపోతుంది అనమాట. ఓ, అప్పుడైతే ఒక టేస్ట్ చూసుకోవచ్చా ఫస్ట్? లేకపోతే అవసరం లేదు? చూసుకోవచ్చు. సో మీ పిల్లలకి ఇలా స్నాక్స్ ఇష్టమా? చాలా ఇష్టం. చాలా ఇష్టం. పాప వాళ్ళు కాలేజ్ అదే పొద్దున ఇందాక ఆయన చెప్పినట్టు పొద్దున్న సాయంత్రం వచ్చేసరికి ఫుల్ అలసిపోతారు. కదా, రైస్ అంటే అసలు తినడానికి ఇష్టపడరు. ఇలాంటివి అయితే బాగుంటుంది. సో వెజిటేబుల్స్ అవి మనకి నచ్చినవి ఎన్నైనా వేసుకోవచ్చు. సో అందరూ తొందరగా వెళ్ళిపోతారేమో కదా మీ ఇంట్లో. మీరు ఏం చేస్తారు మరి అందరినీ పంపించేసిన తర్వాత? అంటే కొంచెం ఇవి బ్యాంగిల్స్ చేసుకోవడం కానీ, నాకు ఇంట్లో టైలరింగ్ చేసుకుంటాను. సారీస్ సేల్ చేస్తాను. సేల్? ఓహో, అయితే మీరే బిజీ అందరికంటే. అయితే మీ బ్యాంగిల్స్ ఇప్పుడు మీరే చేసుకున్నారా? ఎస్ మేడం, నేనే చేసుకున్నాను. ఇది కూడా? మేడం. ఓ, భలే చేశారే. దాని సైజ్ చూసుకొని కట్ చేసుకొని అతికించుకోవడం. చాలా బాగా చేశారండి, వెరీ ప్రొఫెషనల్. థ్యాంక్ యూ. అవి ఎంత బాగున్నాయో, కుందన్ బ్యాంగిల్స్ లాగా. కానీ బ్యాంగిల్స్ పెద్ద పని కదా. పని కానీ మనం వేసుకుంటే దానికి హ్యాపీయే వేరు ఉంటుంది కదా. పట్టు చీరల వాటి మీదకి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అంటే మనకి థ్రెడ్ బ్యాంగిల్సే దొరుకుతాయి. అవును. సో ఇవి ఇంకా వేగితే మనకి రెడీ అయిపోయినట్టే. అంతే. అయిపోయిందండి? అయిపోయినండి. తీసేయచ్చా? తీసేయచ్చు. ఆఫ్ చేసేయండి. చేసేయండి. వేడి వేడి రవ్వ పునుగులు రెడీ మేడం. ఓకే. కొంచెం కెచప్ తో టేస్ట్ చేస్తే చాలా బాగుంది. ఇలాంటివన్నిటికీ సాస్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో
సూపర్. వెజ్ రవ్వ పునుగులు రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ రవ్వ పునుగులు తయారు చేసే విధానం. ముందుగా మినప్పప్పు, ఇడ్లీ రవ్వ విడివిడిగా నానబెట్టుకోవాలి. తర్వాత మినప్పప్పు రుబ్బి అందులో నానబెట్టిన రవ్వ కలుపుకొని ఇడ్లీ పిండి సిద్ధం చేసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన బీన్స్, పుదీనా, కొత్తిమీర, తరిగిన పచ్చిమిరపకాయలు, క్యారెట్ తురుము, ఉప్పు, మైదా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పునుగుల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వెజ్ రవ్వ పునుగులు రెడీ.